సభాధ్యక్షులు సోదరులు వైరా స్థానిక శాసనసభ్యులు శ్రీ రామదాస్ నాయక్ గారికి, అట్లాగే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ దుర్గా ప్రసాద్ గారికి, మాజీ శాసన మండలి సభ్యులు పోట్ల నాగేశ్వరరావు గారికి, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ రాయల్ నాగేశ్వరరావు గారికి, స్థానికులు కార్యక్రమాన్ని మొదటి నుంచి ఈ ప్రాంతంలో ఇది ఏర్పాటు చేయాలని చెప్పి దీని ఏర్పాటు కోసం పూర్తిగా సహకారాలు అందించిన మిత్రులు నూతి సత్యనారాయణ గారికి, అట్లాగే మరో కార్పొరేషన్ చైర్మన్, రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ నాయుడు సత్యనారాయణ గారికి, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నర్సిరెడ్డి గారికి, సింగరేణి కాలరీస్ సంబంధించిన సిఎండి శ్రీ బలరాం గారికి, స్థానికంగా ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధుల అందరికీ, మాజీ ప్రజాప్రతినిధులు అందరికీ, వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ, కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసినటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకులకి, అధికారులకి, పాత్రికేయ మిత్రులకి, ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఇక్కడికి వచ్చేసినటువంటి నిరుద్యోగ యువతీ యువకులకి, వారి తల్లిదండ్రులకి, వారి శ్రేయోభిలాషులకి, అట్లాగే ఈ ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగ యువతికి అందించాలని ఇక్కడ వచ్చేసినటువంటి దాదాపు 100 కంపెనీలు పైబడి ఉన్నటువంటి కంపెనీల ప్రతినిధులందరికీ, ఈ కార్యక్రమం విజయవంతం కావటం కోసం రకరకాల ఏర్పాట్లు చేసినటువంటి ఇతర సిబ్బంది అందరికీ, ఆర్టీసీ వారికి కానీ, వైద్య శాఖ వారికి కానీ, లేకపోతే రెవెన్యూ శాఖ వారికి కానీ, మన జాయింట్ కలెక్టర్ గారు కూడా ఉన్నారు, వారికి కానీ, ఇతర సిబ్బంది అందరికీ, పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నాకు తెలిసినటువంటి చాలామంది మిత్రులు వేదిక మీద ఉన్నారు. వారందరి పేర్లు చెప్పాలని ఉంది, కానీ సమయం ఎక్కువ తీసుకుంటే నిరుద్యోగ యువతి యువకులు ఇబ్బంది పడతారనేటువంటి ఆలోచనతో అందరి పేర్లు చెప్పలేకపోతున్నాను. అన్నిదా భావించవద్దని చెప్తా ఉన్నాను. కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులందరికీ కూడా సాధ్యమైనంత మేరకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఉన్న మార్గాలన్నింటినీ కూడా వెతికి వారికి అవకాశం కల్పించడం కోసం చేయాల్సిన ప్రయత్నమే ఈ ప్రయత్నం. అందులో భాగంగానే స్థానిక శాసనసభ్యులు రామదాస్ నాయక్ గారు ప్రత్యేకంగా నన్ను కలిసి, మా శాసనసభ నియోజకవర్గంలో చాలామంది నిరుద్యోగ యువతీ యువకులు చదువుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వారికి ఒక జాబ్ మేళా వైరా నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేస్తే కొంత మేలు జరుగుతుంది, ఇది నా బాధ్యతగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, తప్పనిసరిగా ఇది చేయండి అని అడిగితే, తప్పనిసరిగా ప్రభుత్వ పరంగా ఉన్న అవకాశాలన్నీ ఎతికి సింగరేణి కాలరీస్ ద్వారా ఇక్కడ ఈ ఏర్పాట్ని మీకోసం చేపించడం జరిగింది. మీ అందరి కోసం ఎంతో ప్రేమతో చేయాలని అడిగినటువంటి రామదాస్ నాయక్ గారిని, అట్లాగే వారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి స్థానికంగా ఉండి అందరూ సహకరించిన నాయకత్వాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే నిరుద్యోగ యువతి యువకులకి
వారి జీవితాల్లో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి చేసేటువంటి ఒక గొప్ప ఉన్నత కార్యక్రమం ఇది. దీంట్లో రాజకీయాలు లేవు, లేకపోతే రాజకీయ పార్టీల యొక్క పాత్ర కూడా లేదు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉపయోగపడాలనేటువంటి ఒక మంచి మనసుతో చేసేటువంటి కార్యక్రమం ఇది. కాబట్టి దీన్ని అందరూ కూడా అందిపుచ్చుకోవాల్సిందిగా ముఖ్యంగా నిరుద్యోగ యువతి యువకుల్ని నేను మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తూ ఉన్నాను. భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటువంటి వాళ్ళకి ఇక్కడికిక్కడే కొద్దిమందికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తుండొచ్చు, ఇంకా కొద్దిమందికి ఆ కంపెనీలకు రమ్మని కూడా మీ అందరికీ ఆహ్వానాలు పంపిస్తుండొచ్చు. వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా చిన్నదో పెద్దదో అని కాకుండా ఇంటి దగ్గర ఖాళీగా కూర్చోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. ఏ ఆఫర్ వచ్చినా ఆఫర్ని తీసుకొని ముందు జాయిన్ కావాలి. అది చేస్తూ ఇంకా పెద్దదాని కోసం, పెద్ద ఉద్యోగం కోసం మీ ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు పోవచ్చు. వచ్చినటువంటి అవకాశం చిన్నది కదా, తర్వాత చూద్దాం కదా అని మళ్ళీ మనం ఇంటికి పోయి కూర్చుంటే ఒక్కరోజు వృధా చేసినట్టు. గడిచిన రోజులు మళ్ళీ తిరిగి రావు. ప్రతిరోజు విలువైంది, ప్రతి నిమిషం కూడా విలువైంది. అందుకే ప్రతి నిమిషాన్ని, ప్రతిరోజును కూడా మీరు సద్వినియోగం చేసి కార్యరూపంలోకి వెళ్ళినప్పుడే మీరు అనుకున్న లక్ష్యాలను చేరటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి నిరుద్యోగ యువతి యువకులకి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వచ్చిన ప్రతి అపాయింట్మెంట్ లెటర్ని తీసుకోండి, వెళ్ళండి, జాయిన్ కండి. బాగున్నా లేకపోయినా పనిచేస్తూ అక్కడి నుంచి ఇంకొక మంచి అవకాశం కోసం దారి వెతుక్కుంటూ అక్కడికి పై మెట్లు ఎక్కుతూ అంతిమంగా మీరు అనుకున్న ఆ లక్ష్యం పైన చేరటం కోసం చేసే ప్రతి ప్రయత్నాన్ని అందిపుచ్చుకోవాల్సిందిగా మీ అందరికీ చెప్తూ, ఈ చేసే ప్రక్రియలో మేమంతా ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి నాయకుడు మీ వెన్నంటి ఉంటాం, మీకు అండగా ఉంటామని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రజా జీవితంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు, అది వార్డు మెంబర్ కావచ్చు, లేకపోతే చిన్న గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వార్డు కూడా కావచ్చు, అక్కడి నుంచి మొదలు పెడితే ఏ స్థాయిలో ఉన్నా అతను నాయకుడే. నాయకత్వం చేసేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని తన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈ ప్రభుత్వం ద్వారా ఈ సమాజంలో మనం ఏం చేయగలం అనేటువంటి ఆలోచన చేసి సాధ్యమైనంత వరకు వాళ్ళకి అందించే కార్యక్రమం చేయగలిగినప్పుడు ప్రజా జీవితంలో ఉన్న ప్రతి నాయకుడి జీవితం దానికి ఒక విలువ, ఒక అర్థం ఉంటుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని ప్రజల కోసం పనిచేసేటువంటి పరిస్థితులకి అనుగుణంగా మీరు మలుచుకోగలిగితే అదే నిజమైనటువంటి ప్రజానాయకుడు లక్ష్యం. ప్రజాప్రభుత్వాల్లో అధికారాన్ని ప్రజలు తన ఓటు ద్వారా చాలామందికి అవకాశాలు, బాధ్యతలు అందిస్తూ ఉంటారు. అందించిన అవకాశాన్ని హోదాగానో, ఒక కీర్తిగానో, లేకపోతే ఇంకొక రకమైనటువంటి కార్యక్రమంగానో భావిస్తూ దాన్ని అనుభవించుకుంటూ పోతే దానికి మీకు వచ్చిన ఒకటే, రాయికి వచ్చిన ఒకటే. వచ్చిన ప్రతి అవకాశాన్ని అది ఒక బాధ్యతగా భావించి ఒంట్లో భయం పెట్టుకొని ఈ బాధ్యతని 10 మందికి మనం ఏ రకంగా నిర్వర్తించగలమని ఆలోచన చేసినప్పుడే నిజమైనటువంటి బాధ్యతాయుతమైన పాలన అందించగలం. అటువంటి బాధ్యతాయుతమైనటువంటి పాలన అందించేదే ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి యావత్ కేబినెట్ ఈ ఆలోచనతోనే రాష్ట్ర ప్రజల కోసం నిత్యం పనిచేసుకుంటూ పోతుంది. కాబట్టే ఈరోజు ఆలోచన చేయగలిగాం. ఈ రాష్ట్ర ఆవిర్భావమే ఉద్యోగాల కోసం. 10 సంవత్సరాలు రాష్ట్రం ఏర్పడినప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించిన 2 లక్షల పైబడి ఉన్న ఉద్యోగాలను నియమించుకోలేదు. 10 సంవత్సరాలు గ్రూప్ 1 పరీక్షని నిర్వహించుకోలేదు. 10 సంవత్సరాలు నిరుద్యోగ యువతి యువకులు ఉద్యోగ అవకాశాలు రాక వారి వయసు దాటిపోయి, పెళ్ళిడు వయసు కూడా దాటిపోయి
అటు పెళ్లి చేసుకోలేక ఇటు ఉద్యోగం లేక తల్లిదండ్రులకి భారమై కొద్దిమంది పిచ్చోళ్ళై దీనికోసమైనా మేము పోరాటం చేసిందనేటువంటి ఆవేదనతో ఆర్తి చెందినటువంటి యువకులు అనేక మందిని చూశాం. ఎట్టి పరిస్థితుల్లో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగ యువకుడికి ఉద్యోగ అవకాశాలు కాకపోతే కనీసం స్వయం ఉపాధి అవకాశాల ద్వారా ఉద్యోగ అవకాశాలు ఇప్పించాలి. కనీసం ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి సంస్థల్లోనైనా వారు చదువుకున్నటువంటి దానికి తగినట్టుగా ఒక ఉద్యోగ అవకాశం కల్పించాలి. చదువుకున్న ప్రతి వ్యక్తి కూడా తన మేధస్సు ఈ సమాజానికి తన ఉద్యోగం ద్వారా అందించాలి. అలా అందించగలిగినప్పుడే ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజలకు కట్టినటువంటి పన్నుల ద్వారా మీకు నేర్పిన విద్యా బుద్ధుల ఖర్చు ఈ సమాజానికి మీ మేధస్సు ద్వారా మీరు అందించగలిగితే అప్పుడు న్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతారనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేయటమే కాకుండా గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించాం, గ్రూప్ 2 నిర్వహించాం. దాదాపు 56,000 మంది నిరుద్యోగ యువతీ యువకులకి ఉద్యోగ అవకాశాలు నియామక పత్రాల్ని వారి చేతికి అందించాం. ఇంకొక 30,000 ఉద్యోగాలకు సంబంధించిన ప్రశ్న పత్రాలు పరీక్షలు అన్నీ కూడా ప్రాసెస్లో ఉన్నాయి. అటు ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమం చేస్తూనే ఇటు ప్రైవేటు పరంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలకు కూడా ఆ సంస్థల్ని వ్యవస్థల్ని ప్రజల దగ్గర తీసుకొని వచ్చి వాళ్ళ చేత ఇటువంటి జాబ్ మేళాలు ఏర్పాటు చేపించి అక్కడ వాళ్ళకి రిక్రూట్మెంట్ చేపించే బాధ్యతను తీసుకున్నాం. ఇందులో కూడా అవకాశం పొందలేనటువంటి వాళ్ళు ఉంటే వారి కాళ్ల మీద వాళ్ళు స్వయం ఉపాధి పథకం ప్రకారం నిలబడటానికి కావలసిన విధంగా రాజీవ్ యువ వికాసం అని చెప్పి ఈ దేశ చరిత్రలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని 9,000 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసాన్ని నిరుద్యోగ యువత కోసం అనౌన్స్ చేసి రేపు జూన్ 2వ తారీఖు నాడు రాష్ట్రంలో శాంక్షన్ పత్రాలు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అంటే ఏ రకంగా చూసినా ఏ నిరుద్యోగ యువతి యువకుడు ఖాళీగా ఉంటారు. వీలేదు ఈ రాష్ట్రంలో అటు ప్రభుత్వ పరంగానో లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థల్లోనో లేకపోతే ప్రైవేటు వ్యవస్థల్లోనో కార్పొరేట్ సంస్థల్లోనో లేకపోతే వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబట్టమో ఏదో రకంగా వాళ్ళకి పూర్తి స్థాయిలో పని కల్పించే విధానానికి రాష్ట్రం ఈ 3 అంచెల విధానాన్ని తీసుకొని పెద్ద ఎత్తున ముందుకు పోతుంది చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణే ఈరోజు వైరా శాసనసభ నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి ఈ జాబ్ మేళా కార్యక్రమం. దీనికి దాదాపు 8,000 మంది పైబడి ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్తా ఉన్నా. ఈ ఒక్క శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులే 8,000 మంది ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అని అంటే దాదాపు నాకు తెలిసి 10,000 మంది కూడా దాటుతారని నేను అంచనా వేస్తా ఉన్నాను. ఇందులో కొన్ని వేల మందికి ఈరోజు ఉద్యోగ అవకాశాలు ఇక్కడే ఈరోజే ఇదే వేదిక మీద నుంచి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఈ జాబ్ మేళా ద్వారా చేశారు. ఈ కార్యక్రమాన్ని మిత్రులు మాట్లాడుతూ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు ఏదో ఒక పార్టీకి చెందినటువంటి వాళ్ళు కాదు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నిరుద్యోగ యువతి యువకులు ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగ యువతి యువకుడు ఈ రాష్ట్ర బిడ్డే, ఆయన భవిష్యత్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు. వాళ్ళ భవిష్యత్తే
అద్భుతంగా ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తూ ఉంది, కోరుతూ ఉంది. అందుకోసం ఇటువంటి కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతూ ఉన్నాం. వీటితో పాటు ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా తీసుకొని ముందుకు పోతూ ఉన్నాం. వైరా శాసనసభ నియోజకవర్గం తీసుకుంటే ఉదాహరణకి పూర్తిగా వ్యవసాయ ఆధారమైనటువంటి నియోజకవర్గం ఇది. ఈ నియోజకవర్గానికి వైరా చెరువు ఒక పక్కన, ఇంకో పక్కన నాగార్జున సాగర్ కెనాల్ ఇంకో పక్కన. అవి కాకుండా అక్కడక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న చెరువులు మిగతా మండలాలు. ఆ మండలాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న చెరువుల్ని, వైరా చెరువుని, నాగార్జున సాగర్ కాలువని, వీటన్నింటికి కూడా నీటిని మనం పుష్కలంగా అందించగలిగినప్పుడు ఆయా పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆయకట్టుదారులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచనతోనే సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి ఒక కెనాల్ని ప్రత్యేకంగా గతంలో లేకపోయినప్పటికీ, ఆ ప్రాజెక్టులో ఆ డిజైన్లో లేకపోయినప్పటికీ ప్రత్యేకంగా ఇందిరమ్మ ప్రభుత్వం, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రజల ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కెనాల్ని వైరా చెరువులో కలపటం కోసం దాదాపు 100 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసి త్వరితగతిన కేవలం సంవత్సర కాలంలోనే ఆ కాలంకు సంబంధించిన పనులు తవ్వించడమే కాదు, అక్కడ ఉన్నటువంటి భూ నిర్వాసితులకు కూడా భూమి ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు కూడా ఇచ్చాం. ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు ఇచ్చి కాలువలు తవ్వించి నీళ్ళని ఈ చెరువుకు అందించే కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతూ ఉన్నాం. అట్లా వైరా చెరువుకు సంబంధించిన లెఫ్ట్ రైట్ కాలువలు రెండింటికి లైనింగ్ చేయటం కోసం గతంలో చేసుకున్నాం. ఆనాటి ఉమ్మడి ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో తిరిగి మళ్ళీ ఇంకొక 44 కోట్ల రూపాయలు కావాలంటే దానికి కూడా శాంక్షన్ చేశాం. ఇలా వీటితో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో లిఫ్ట్ ఇరిగేషన్స్ కావాలంటే కూడా శాసనసభ్యులు వారు అడిగితే వాటికి సంబంధించి కూడా సర్వే చేపించి పంపిస్తామని చెప్పాం. ఎక్కడ చిన్న నీటి బొట్టును కూడా వదిలిపెట్టకుండా అవి పంట పొలాలకి మళ్లించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. అటు వ్యవసాయ పరంగా అది చేస్తూ పంట పండించే రైతన్న సోదరులకు కేవలం సంవత్సర కాలంలో 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కింద ఇచ్చాం. రైతు భరోసా కింద ఎకరానికి 12,000 రూపాయలని సంవత్సరానికి ప్రతి ఎకరానికి ఇచ్చే కార్యక్రమాన్ని దాదాపు ఈ సంవత్సరం బడ్జెట్లో 18,000 కోట్ల రూపాయలని రైతు భరోసా కింద పెట్టాం. పంటలు పండించే రైతాంగ సోదరుల కోసం వ్యవసాయానికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. రైతులకు ఇన్సూరెన్స్ కడతా ఉన్నాం. పండించిన పంటకి మద్దతు ధర ఇస్తూనే అదనంగా సన్నాలు పండిస్తే క్వింటాకి 500 రూపాయలు అదనంగా కూడా ఇస్తూ ఉన్నాం. అలాగే డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్స్ ఇరిగేషన్ చేస్తూ ఈ సామాన్య రైతుల కోసం ఈ కార్యక్రమాలు చేస్తూనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన కుటుంబాలకు సంబంధించినటువంటి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద ఉన్నటువంటి భూములకు సంబంధించి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ అధినేత మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో యూపీఏ చైర్పర్సన్ గారు సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో దాదాపు 6,70,000 ఎకరాలు నిరుపేద గిరిజన కుటుంబాలకి అడవులో భూ పంపిణీ చేయటం జరిగింది. ఆ పంపిణీ చేసినటువంటి గిరిజన కుటుంబాలకు సంబంధించిన భూములు గత 10 సంవత్సరాల నాటి ప్రభుత్వం దున్నుకోనివ్వకుండా, కరెంటు కనెక్షన్ ఇవ్వకుండా పంట పండించుకోవటానికి పోతే వాళ్ళని బెదిరించి ఆడవాళ్లను కూడా చూడకుండా చెట్టు కట్టేసి కొట్టిన దృష్టాంతాలను మనం ప్రత్యక్షంగా చూశాం. నేను కూడా కొణిజర్ల మండలంలో వచ్చి గిరిజన కుటుంబాలను పరామర్శించాను, ఆ ఇళ్లను కూడా చూశాను. మన ప్రభుత్వం రాగానే ఆలోచన చేశాం, వీళ్ళు కూడా ఈ రాష్ట్ర బిడ్డలే, ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళే, అడవిలో పుట్టినంత మాత్రాన అన్యాయం పోకూడదని ఆలోచనతో వాళ్ళ కోసం ఇందిరా సవర గిరి జల వికాసం అని 12,500 కోట్ల రూపాయలతో ఒక ప్రత్యేకమైన పథకాన్ని ఏర్పాటు చేశాం. ఈ భూములన్నిటికీ బోర్లు లేపించడమే కాకుండా ఈ శాసనసభ నియోజకవర్గంలో అయితే ఇప్పటికే బోర్లు లేపించడం కూడా అయిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా బోర్లు లేపించడమే కాకుండా సోలార్ పవర్ కూడా దాన్ని పెట్టిస్తూ ఉన్నాం. సోలార్ పవర్తో పాటు డ్రిప్ ఇరిగేషన్ ఇస్తూ ఉన్నాం, స్ప్రింక్లర్స్ ఇస్తూ ఉన్నాం.
వాటితో పాటు భూ చదును చేసుకోవడానికి కావాల్సిన ఖర్చు కూడా ఇస్తూ ఉన్నాం. వాటితో పాటు వేసుకోవాల్సినటువంటి మొక్కల్ని కూడా ఆవకాడో పామాయిల్ లాంటి మొక్కల్ని ఉచితంగా ఆ గిరిజన కుటుంబాలకు అందించి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున అడవిని పెంచడమే కాకుండా ఆదాయం కూడా వాళ్ళు తెచ్చుకునేటట్టుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ముందుకు పోతా ఉంది మన ప్రభుత్వం. రైతుల గురించి ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా అశ్రద్ధ చేయకుండా ముందుకు పోతున్నటువంటి ఈ కార్యక్రమం కూడా మీ అందరికీ తెలియజెప్పాలనేటువంటి ఆలోచనతో ఈ విషయం చెప్పాను. మిత్రులారా, ఇంకా అనేక కార్యక్రమాలు ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ తెలుసు. రాష్ట్రంలో ఏ మూల నుంచి ఎక్కడికి ప్రయాణం చేసినా ఉచిత బస్సు ప్రయాణ రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేశాం. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉన్నాం. 200 యూనిట్ లోపల ఖర్చు పెట్టుకున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల సంబంధించిన అర్హత కలిగిన కుటుంబాలకి 200 యూనిట్ లోపల ఉంటూ ఉచితంగా కరెంట్ ఇస్తూ ఉన్నాం. ఆరోగ్యశ్రీ పథకం 10 ఏళ్లు అటకెక్కిస్తే మనం రాగానే ఆరోగ్యశ్రీ పథకాన్ని 5 లక్షలు దాన్ని 10 లక్షలు చేశాం. 10 లక్షలు చేసి పెద్ద ఎత్తున దాన్ని అమలు చేసే కార్యక్రమాన్ని చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. 10 ఏళ్లు ఇళ్ళు లేకుండా బాధపడినటువంటి కుటుంబాల గురించి ఆలోచన చేశాం. ఇచ్చిన మాట ప్రకారం ఈ సంవత్సరమే ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక్కొక్క ఇల్లు 5 లక్షల రూపాయలు తగ్గకుండా 3,500 ఇళ్లు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్లని ఈ సంవత్సరమే శాంక్షన్ చేసి ముందుకు పోతా ఉన్నాం. దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి 1,15,00,000 కుటుంబాలకు సంబంధించి 90 లక్షల కుటుంబాలకు ఇప్పటికే సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తికి 6 కేజీల లెక్కగట్టి ఇస్తా ఉన్నాం. ఇది రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలో కూడా ఏ రాష్ట్రంలో కూడా సన్న బియ్యం రేషన్ కార్డు హోల్డర్స్కి ఇవ్వట్లేదు. అది కేవలం మన రాష్ట్రం మాత్రమే ఇస్తా ఉన్నాం. ఇది మనందరి విజయం, ఇది ప్రజల విజయం. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరి గురించి కూడా ఆలోచన చేశాం. పావలా వడ్డీ లేని రుణాలని మనం ఆనాటి ఉమ్మడి ప్రభుత్వంలో వినేవాళ్ళు. 10 సంవత్సరాలు ప్రభుత్వాలు మారిన తర్వాత డ్వాక్రా సంఘాలకి వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు. ప్రజాప్రభుత్వం రాగానే రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలకు మహిళలకి ప్రతి సంవత్సరం కనీసం 20,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు 1,00,000 కోట్ల రూపాయల మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇచ్చి 1 కోటి మందిని కోటీశ్వరులు చేయాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఇటు యువత కోసం ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఉద్యోగాల గురించి ఆలోచన చేస్తున్నాం. రైతాంగ సోదరుల గురించి ఆలోచన చేస్తున్నాం. గిరిజన కుటుంబాల గురించి ఆలోచన చేస్తున్నాం. నిరుద్యోగ యువతి యువకులకి రాజు యువ వికాసం పేరు మీద ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇళ్ళు లేనటువంటి వాళ్ళందరికీ ఇళ్ళు ఇస్తూ ఉన్నాం. వంట చేసుకోవడానికి గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ కడతా ఉన్నాం. ఆరోగ్యం బాగలేకపోతే రాజు ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇచ్చాం. సన్న బియ్యం కూడా ఇస్తూ రాష్ట్రంలో సుభిక్షంగా ఉండే సస్యశ్యామల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, సంక్షేమ రాజ్యంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలన కొనసాగుతూ ఉంటే 10 ఏళ్ళు ఇవన్నీ ఏమీ చేయకుండా ఈ రాష్ట్ర ఆదాయాన్ని లూటీ చేసి అనుభవించినటువంటి నాయకులు ఫామ్ హౌస్లో పడుకొని ఈరోజు బయటకు వచ్చి అయ్యో ప్రజలకంతా అన్యాయం జరుగుతుందని మొసలు కన్నీరు గారుస్తూ ఉన్నారు. ఏమన్యాయం? మీరు దోపిడీ చేసుకుంటే న్యాయమా? రాష్ట్ర సంపదను ప్రజలకు పంచితే అన్యాయమా? ఇది ప్రజాస్వామ్యం, ప్రభుత్వం. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రూపాయి పోగేస్తాం. వేసిన ప్రతి రూపాయికి ప్రజలకే పంచుతాం తప్ప పాలకులు కాదనేది మాత్రం చాలా స్పష్టంగా తీసుకున్న నిర్ణయం. రాబోయే సంవత్సరాల్లో కూడా ఇటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని
అనేకం చేసుకుంటూ పోతామని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నటువంటి ఈ ప్రభుత్వం పైన బురద జల్లేటువంటి నాయకులు ఆలోచనలు కూడా గుర్తు చేసుకోండి. ఆ రోజు కూడా ఇటువంటి నిరుద్యోగ యువకులు ఉన్నారు, ఆ రోజు కూడా మహిళలు ఉన్నారు, ఆ రోజు కూడా ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు ఉన్నారు, ఆ రోజు కూడా హాస్టల్స్లో చదువుకోని బతికి బయటపడదామని ఆశించినటువంటి నిరుపేద బిడ్డలు రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుంటూనే ఉన్నారు. ఎందుకు ఆ రోజు వాళ్ళకి డైట్ ఛార్జెస్ పెంచలేదు? మీరు ఎందుకు వాళ్ళకి కాస్మెటిక్ ఛార్జెస్ పెంచలేదు? మరి ఈరోజు మాత్రమే ఎందుకు చేయగలుగుతున్నామంటే ఈ ప్రజల కోసం చేయాలనేటువంటి మనసు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఇందిరమ్మ రాజ్యం కాబట్టే ఈ రాజ్యంలో ఉన్న ప్రతి పౌరుడు ఎదగాలని ఆశపడుతున్నాం కాబట్టే ప్రతి శాసనసభ నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఒక్కొక్క స్కూల్ కనీసం 25 ఎకరాలకు తగ్గకుండా ఇంగ్లీష్ మీడియం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉచిత విద్యని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం నాంది పలికింది. ఈ శాసనసభ వైరా శాసనసభ నియోజకవర్గంలో కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ని శాంక్షన్ చేశాం. ఈ శాసనసభ నియోజకవర్గంలో కూడా 100 పడకల ఆసుపత్రిని శాంక్షన్ చేశాం. ఈ శాసనసభ నియోజకవర్గంలో కూడా నేను ప్రత్యేకంగా చెప్తా ఉన్నాను, ఈ శాసనసభ నియోజకవర్గంలో కూడా ఇక్కడ చదువుకునేటువంటి విద్యార్థులందరికీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అందుబాటులో తీసుకొని రావాలని ఆలోచనతో వైరా శాసనసభ నియోజకవర్గానికి ఐటీఐని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్తో శాంక్షన్ చేస్తూ ఉన్నాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క నిబద్ధత, పౌరుడు పట్ల మాకున్నటువంటి బాధ్యత, ప్రతి కుటుంబం పట్ల మాకున్నటువంటి నిబద్ధత. ఈ నిబద్ధతతోనే పాలన చేస్తూ ఉన్నాం, భవిష్యత్తులో కూడా ఈ నిబద్ధతతోనే పాలన చేస్తాం. ఈరోజు కరెంటు గురించి ఇప్పుడే ఇందాక మిత్రుడు మాట్లాడాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు ఉండదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆ రోజే నేను శాసనసభలో చెప్పాను, మీ 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో కరెంటు సంబంధించిన ఉత్పత్తిని మీరు ఒక్క యూనిట్ను కూడా చేయలే. ఆనాటి గత ప్రభుత్వాలు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టుల ద్వారా వచ్చిన కరెంట్నే మీరు పంచి ఏదో మేం చేసామని చెప్పుకున్నారు. మీరు కొత్తగా ఏం మొదలుపెట్టలేదు. దాని ఆలోచన కానీ, దాని భాగస్వామ్యం కానీ, దాని మందు చూపు కానీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలకే ఉంది. మళ్ళీ మేము వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రజల భవిష్యత్తు కోసం పరిశ్రమల గురించి కానీ, ఇంటి అవసరాల గురించి కానీ ఆలోచన చేసి కరెంటుని ఇవ్వగలేది కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటే అని చెప్పి ఆనాడు చెప్పాం. వచ్చిన దగ్గర నుంచి ఈనాటి వరకు ఒక్క నిమిషం కరెంటు పోకుండా ఈ రాష్ట్రంలో క్వాలిటీ పవర్ అందిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్తో పాటు, థర్మల్ విద్యుత్తో పాటు రకరకాలైనటువంటి విండ్ పవర్ కానీ, సోలార్ పవర్ కానీ, లేకపోతే నీళ్లలో తేలి ఆడేటువంటి ఫ్లోటింగ్ సోలార్ కానీ, లేకపోతే పంప్ స్టోరేజ్ అని ఇంకొక పవర్ సెక్టర్ కానీ, రకరకాల అవకాశాలు ఉన్న ప్రతి దగ్గర కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటి మీద దృష్టి పెట్టి రాష్ట్రానికి పవర్ అందించే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అందులో భాగంగానే హైడల్ పవర్ ప్రాజెక్ట్ పెట్టుకోవడానికి అవకాశం ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంతో ఎంఓయూ చేసుకున్నాం. అక్కడ ఉన్నటువంటి నీటిని వాడి పవర్ని ఉత్పత్తి చేస్తాం, ఆ పవర్ని ఇక్కడ తెచ్చుకుంటాం. రాజస్థాన్ ఎడారిలో సోలార్ పవర్ పెట్టుకోవడానికి పెద్ద ఎత్తున అవకాశం ఉంటే ఆ ఎడారిలో ఉన్నటువంటి భూములతో ఎంఓయూ చేసుకున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి సోలార్ను వాడి విద్యుత్తును ఉత్పత్తి చేసి ఈ రాష్ట్రాన్ని తెచ్చుకుంటామని సింగరేణి కాలనీస్ ఆధ్వర్యంలో దాంతో ఎంఓయూ చేసుకున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బొగ్గుతో ఇక్కడ థర్మల్ పవర్ ప్రాజెక్టులు పెడతామని ఉత్పత్తి చేసుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి అనేక ఏడుగురు గుట్టలు ఉన్న ప్రాంతాల్లో పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులు పెడతామని ఎంఓయూలు చేశాం. ఇట్లా అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా భవిష్యత్తులో ఈ రాష్ట్రం ఇప్పటికే సర్ప్లస్ పవర్ అందిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇంకా 2050 వరకు కూడా భవిష్యత్తులో అవసరాలకు ఉండేటువంటి కరెంటు సంబంధించినటువంటి
ప్రతి అవసరాన్ని అవకాశాన్ని ఇప్పుడే లెక్కగట్టి దానికి కావాల్సిన విధంగా పునాదులేసి ప్రాజెక్టులు పెట్టే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. భవిష్యత్తును చూడగలిగేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటే. భవిష్యత్తు అవసరాలతో పాటు ప్రపంచంతో పోటీ పడాలనేటువంటి తపన ఉండేది కూడా అది కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వాలకు మాత్రమే. భారతదేశం అజేయంగా ఉండాలని, ప్రపంచంలో ఎవరికి తలగ్గకూడదని, ఏ శక్తితో చేతులు కలపకుండా నాన్ అలైన్మెంట్ మూమెంట్తో ఉండాలని ఆలోచన చేయగలిగింది కూడా కాంగ్రెస్ పార్టీలు, కాంగ్రెస్ ప్రభుత్వాలు మాత్రమే. అంతేకాని నిన్న మొన్న వచ్చినటువంటి కొన్ని రాజకీయ పార్టీలు లేకపోతే ఇతరత్ర వాళ్ళ అవసరాల కోసం తప్పుడు సమాచారంతో ప్రజలకు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు మాయ చేసి భ్రమలు కల్పించి బతికేటువంటి రాజకీయ పార్టీల ద్వారా రాష్ట్ర ప్రజలకి భవిష్యత్తు కూడా అత్యంత ప్రమాదం ఉంటుంది. కాబట్టి నిత్యం ప్రజల కోసం ఆలోచన చేసి ఈ దేశ స్వాతంత్రం కోసం పుట్టినటువంటి రాజకీయ పార్టీ, ఈ దేశం కోసం త్యాగాలు చేసినటువంటి రాజకీయ పార్టీ, ఈ దేశం యొక్క సమగ్రత సమైక్యత కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఇందిరాగాంధీ గారు, మహాత్మా గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు లాంటి నాయకులు నాయకత్వం వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే ప్రజల కోసం ఆలోచన చేసేటువంటి శక్తి, జ్ఞానం ఉంటుందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, వారి ఆలోచన స్ఫూర్తితోనే ఈనాటి ప్రభుత్వం ప్రజల అవసరాల కోసం పనిచేస్తూ ముందుకు పోతుందని చెప్పి సవినయంగా మీ అందరికీ మనవి చేస్తూ, ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం. ఇది ఎవరో ఏ ఒక్కడికో చెందింది కాదు. ఇది ప్రజల ప్రభుత్వం. ప్రజల కోసమే పనిచేస్తుంది, ప్రజల కోసమే నిలబడుతుంది, ప్రజల అవసరాల కోసమే ఆలోచన చేస్తుంది, ప్రజల అవసరాల కోసం ఎక్కడికైనా వెళుతుంది, ప్రజల అవసరాల కోసం ప్రజల దగ్గరకు కూడా వెళుతుందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ నేను ముగిస్తా ఉన్నాను. నమస్కారం. జై హింద్.